ఎండాకాలంలో ఎండల దంచుడుకు పొలం పనులకు ఏరే పనులకు పోతోళ్ళు యాల పొద్దుగాల సూరన్న రాకముందే పోయి పగటిలి కాకముందే ఇండ్లకు చేరుకుంటారు. ఇంకేమైనా పనులుంటే మాపటిలు చూసుకుంటారు. పట్టణాలలోనైతే నైట్ వాచ్మెన్లు రాత్రంతా డ్యూటీలు చేస్తారు. పల్లెలలో సొంటిది ఏం ఉండదు. ఒకవేళ డ్యూటీకి ఎక్కిందంటే వాళ్ళు పక్క పని మంతులే అయి ఉంటారు. అసొంటి బాపతిగాల ముచ్చట్నే అట్లా అని ఇండ్లకు సూటి పెట్టలేదు. మరి దేనికంటే కరువు పనుల తీసిన బొందలు కాదు, కాల్వ పూడిక తీత అంతకంటే కాదు. నల్గొండ జిల్లా నకరేకల్లా రంగురాల కోసానికి పంట కాల్వని పొక్కిలి వేసిండ్రు పనిమంతులు. షానొద్దులాయనట రాత్రిపూట మిషన్లతోటి దవ్వబట్టి. హగో కాల్వన్ చూడుర్రి, ఏడు కాడికి దొవ్వి మన్నంతా కాల్వలకే నూకిండ్రు. ఇప్పుడంటే నీళ్లు లేవు, రేపు నీళ్ళొస్తే ఏనంగా పోతాయి పొలాలకు. మతలం అందంగానే ఇరిగేషన్ ఆఫీసర్లు కంప్లైంట్ ఇస్తే గింత సక్కడి పనిచేసిన 14 మందిని పట్టుకున్నారు పోలీసులు. పొక్కలన్నీ గూడిపిచ్చి కాలువను బాగేసే పనిలున్నారు ఆఫీసర్లు. అయితే ఈ భూముల్లా శుద్ధే ఉంటది. అండ్లా తెల్లగా ఎర్రగా ఆకుపచ్చ రంగుల్లా రాళ్లుంటాయట. అవిటిని తీసుకుపోయి 400 కోటి సొప్పున అమ్ముతే బోకరిగాళ్ళు డబుల్ రేటుకు మారు బేరం పెడతారట. రంగురాళ్లతోనొచ్చే 3 ములకల పైకం కోసం 1000 ఎకరాలకు నీళ్లు పోకుండా గియ్యం పనులురా నాయనా.